చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి నరసింహారావు గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడాలనిపించింది చాలా రోజుల తర్వాత. కొందరు ఏంటంటే ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ మాత్రమే చెప్తూ ఉంటారు, ఎందుకండి మీరు ఏదో బాధలో ఉన్నట్టు చెప్తూ ఉంటారు అన్నారు. బాధలో ఉన్నట్టు చెప్పడం అంటే అండి, మన జీవితంలో కొన్ని ఎదుర్కొన్న సమస్యలను బట్టి, మనకు ఎదురుపడ్డ వ్యక్తుల నుంచి మనం నేర్చుకున్న పాఠాలను బట్టి మనం మాట్లాడే పద్ధతి కానీ మన మైండ్లో ఉన్న ఆలోచనలు కానీ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అలాగే నేను ఇంకొకటి ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఎలాంటి విషయాల్ని ఎక్కువగా చూస్తున్నాము టీవీలో కానీ ఫోన్లో కానీ, దానివల్ల కూడా మన యొక్క ఆలోచనలు మాటలు ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేనైతే ఎక్కువగా అండి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చాలా వింటానండి. వాళ్ళకి నేను కోటి ప్రణామములు చెప్పుకోవాలి. చాలా నాకు అవి ఎక్కువగా వినేదాన్ని, ఇప్పుడు కూడా వింటూనే ఉంటాను. నాకు వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవచనాలు చాలా నచ్చుతాయి. వాటి ప్రభావం కూడా నా మీద ఉందేమో అనిపిస్తుంది. వాళ్ళకి కోటి ప్రణామములు చెప్పుకోవాలి. ఎంత బాగా మాట్లాడతారండి. మనం మంచి మంచి విషయాలు విన్నప్పుడు దాని ద్వారా అలాంటి విషయాల ద్వారా మనం తెలుసుకునేటివి ఎన్నో ఉంటాయి. మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మనం ఎలాంటివి వింటుంటే అలానే మన మైండ్ సెట్ ఉంటుంది, నాకు అనిపిస్తుంది అట్లా. ఇంకొకటి ఏంటంటే, మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఒక్కొక్కసారి టైం ఎట్లా ఉంటుందంటే అండి, చాలా కఠినంగా ఉంటుంది. కాలం అందరి పట్ల చాలా కఠినంగా ఉంటుందట. ఒక్కొక్కసారి జాలిగాను, ఒకసారి కఠినంగాను కాలం అన్ని రకాల పరిస్థితులను మనకి పరిచయం చేస్తుంది. సో అందుకే నేను అలాంటి పరిస్థితులను చాలా ఎదుర్కొన్నాను. సో నాకు అందుకే నేను ఈ మోటివేషనల్ మాటలు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను నా ఛానల్లో ఇవి ఎంచుకున్నాను. స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ కూడా చేసిన, కానీ నాకు ఇవి ఎక్కువగా ఇష్టం కాబట్టి నేను అందుకే మళ్ళీ షార్ట్ వీడియోస్లో కొటేషన్స్ చెప్పడం చెప్తున్నా అనమాట. ఇంకొకటి ఏంటంటే, రేపు ఒక స్పెషల్ అండి, అక్టోబర్ 9th కదా, రేపు ఒక స్పెషల్ ఉంది. రేపు వీడియోలోనే చెప్తాను మీ అందరికీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఏంటో చిన్న స్పెషల్, నా జీవితంలో చిన్న స్పెషల్ అంటే ఒక మర్చిపోలేని రోజు అనుకోండి. స్పెషల్ అంటే ఓ పెద్ద గొప్ప అది ఏదో అని కాదండి, చాలా చిన్నదనమాట. రేపటి వీడియోలో అది చెప్తాను. రేపు కూడా మీ అందరితో మాట్లాడతాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ టైం తీసుకొని నాకు కామెంట్ చేస్తున్నారు కొందరు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చేసుకోలేని వాళ్ళు. రేపటి వీడియోలో కలుస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.